చేపల వేటకు వెళ్లి కొమ్ము కోసం చేపకు చిక్కి గల్లంతైన ఎర్రయ్య ఆచూకీ ఇంకా తెలియలేదు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం పూడికపాడుకు చెందిన మత్స్యకారుడు ఎర్రయ్య గత 4 రోజుల క్రితం చేపల వేట కోసం సముద్రానికి వెళ్లి కొమ్ముకోణం చేపకు చిక్కి గల్లంతయ్యాడు. ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇంకా బాధితుడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత తమ్ముడు కళ్ళ ముందే అన్న ప్రమాదానికి గురి కావడంతో పూడిక మడకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు. తమ వద్దకు విఆర్ఓ తప్ప ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదని చెప్తున్నారు. దీంతో మత్స్యకారుల అధికారుల తీరుపై కూడా మండిపడుతున్నారు ఇటు మత్స్యకారులు. మరోవైపు ఎర్రయ్య గల్లంతైన దగ్గర నుంచి మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రమాదం జరిగి ఇప్పటికీ 4 రోజులు గడుస్తూ ఉన్నాయి, ఇంకా బాధితుడి ఆచూకీ అయితే తెలియడం లేదు. సో ప్రజెంట్ ఏం జరుగుతుంది? అధికారులు ఎవరైనా వచ్చారా? దానికి సంబంధించి వేట కొనసాగుతోందా? ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? పూడిమడకలో ఉన్నటువంటి మొత్తం మత్స్యకారులందరూ గత 4 రోజుల నుంచి కూడా వేటను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. వాతావరణం కూడా అటు వేట చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా చూస్తే పూడిమడక గ్రామానికి సంబంధించినటువంటి ఎర్రయ్య అనే మత్స్యకారుడు అటు కొమ్ముకోణం చేపకు బలైపోయి గల్లంతైనటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ప్రస్తుతం వేటకు వెళ్లకుండా నిలుపుదల చేశారు. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అత్యధికమైనటువంటి మత్స్యకారులు, అదేవిధంగా ఆ సాంప్రదాయంగా ఆ సముద్రం మీద వేటాడేటటువంటి ఆ బోట్లు ఉన్నటువంటి ఏరియా కూడా ఆ పూడిమడకే. అట్లాంటి ప్లేస్లో నుంచి ఒక మత్స్యకారుడు ఆ చేపకి ఆ గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. 4 వేటకెళ్లారు. గాలానికి పడినటువంటి కొమ్ముకోణం చేప అది ఆ తర్వాత ఆ చేతికి చుట్టుకున్నటువంటి ఆ వైర్ని లాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో చేప సముద్రం లోపలికైతే ఎర్రయ్య అనే వ్యక్తిని తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల క్రితం జరిగిన తర్వాత కూడా స్వయానా వాళ్ళ తమ్ముడే ఉన్నాడు. సంఘటన జరిగినప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నని రక్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బోటు డ్రైవర్ కూడా ఆ సముద్రంలో దూకి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ చేప సముద్రం లోపలికి ఎర్రయ్యని తీసుకెళ్లిపోయినటువంటి నేపథ్యంలో అతను గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉండే విఆర్ఓ మాత్రము ఎవరు గల్లంతయ్యారు ఏంటనే వివరాలు తీసుకున్నారు తప్ప అటు ఎంఆర్ఓ కానీ అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని ఇప్పటి వరకు గ్రామానికి వెళ్ళడం, అసలు దీని మీద విచారణ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక ప్రజాప్రతినిధుల సంగతి అయితే దీని గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. పూడిమడక గ్రామానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ గ్రామంలో మిస్ అయినటువంటి వాళ్ళు కాబట్టి వెళ్తారు. ఇంకా ఏ ఒక్కరు కూడా కనీసం అది ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయనటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా బిగ్ టీవీ అత్యంత సాహసోపేతంగా అటు ముఖ్యంగా చూస్తే సముద్రంలో వాళ్ళు ఎక్కడైతే వేటకు వెళ్ళి గల్లంతైనటువంటి ప్లేస్ ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళిన ప్రయత్నం అయితే చేసింది. వాళ్ళ తమ్ముడిని అదేవిధంగా ఆ వేటకు వెళ్ళినటువంటి మరొక ముగ్గురిని తీసుకుని సముద్రం లోపలికైతే వెళ్ళాం. అక్కడ అది చుట్టుపక్కల వాళ్ళు వెతికే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా అతను ఆచూకీ లేదు. అయితే సహజంగా ఇట్లాంటిది వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇదే టూరిజానికి వెళ్ళో లేకపోతే విహారయాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నా కనుక సముద్రంలో చిక్కుకుని చనిపోయినా గల్లంతైనా కూడా హుటాహుటిన ప్రభుత్వం స్పందిస్తుంది, ఎందుకు ఒక మత్స్యకారుని ఈ విధంగా పట్టించుకోకుండా ఉండడం అనేది తీవ్రమైనటువంటి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబంలో విషాద ఛాయలు ఉన్నాయి. ఎర్రయ్యకి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి కూడా గతంలోనే చనిపోయారు. అదేవిధంగా అతనికి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు, తల్లి మాత్రమే. అంటే ఈ కుటుంబం అంతా కూడా పెద్దవాడైనటువంటి ఎర్రయ్య మీద ఆధారపడినటువంటి కుటుంబం. అతని కోసం అతను సంపాదిస్తుంటే వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు సంపాదిస్తుంటే కుటుంబం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే గ్రామం అంతా కూడా ఒకటైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పార్టీలన్నింటినీ ప్రస్తుతానికి పక్కన పెట్టి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులు సముద్రం
సముద్రంలోకి వెళ్ళి గల్లంత అయ్యి మృతదేహం కనుక లభించకపోతే 7 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉండేలాగా ఒక జీవో అయితే ఉంది. దీని ద్వారా నష్టపరిహారం వచ్చే అవకాశం అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దీని మీద కలగజేసుకుని మత్స్యశాఖతో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా 4 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు బాధితుడికి సంబంధించి ఎటువంటి ఆచూకీ తెలియలేదు. అలాగే విఆర్ఓ తప్ప ఇప్పటివరకు ఏ అధికారి రాలేదని చెప్తున్నారు. దీంతో అధికారుల తీరుపై కూడా ఒకవైపు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి దీనికి సంబంధించి ఎర్రయ్య ఏదైతే గల్లంతయ్యారో దానికి సంబంధించి మత్స్యకారుల చేపలను వేటను కొనసాగించాలి. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఏదైనా స్పందిస్తారో లేదో చూడాలి మరి.